నేను అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తిగా, జై భీమ్ స్ఫూర్తిని గుండెలో నింపుకున్న వ్యక్తిగా, ఎస్సీ సమాజానికి వైసీపీ చేసిన అన్యాయం చెప్తా ఉన్నా. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అన్న అంబేద్కర్ చెప్తే అలాంటి దళితులకి విద్యనందించే పథకాలని 23 పథకాలని జగన్ తీసేశారు. 4,163 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే వాటిని డైవర్ట్ చేసేశాడు. మొత్తం చాలా మంది ఎస్సీ మేధావులందరూ కూర్చొని కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే కోర్టు ఆర్డర్ చేస్తుంది 4,163 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి ఇవ్వమంటే ఈ రోజు దాకా జగన్ ప్రభుత్వం అది ఇవ్వలేదు. అలాగే ఏ ఫ్యూడలిస్టిక్, ఇంపీరియలిస్టిక్ ప్రభుత్వాన్ని, అధికారుల్ని, యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని కాదని అంబేద్కర్ గారు చేశారు, దానికి తూట్లు పొడుస్తూ ఉన్నాడు జగన్. మీరు ఆలోచించుకోండి, మీ ఓట్లు మీరు వేసేటప్పుడు మనకి అంబేద్కర్ గారి స్ఫూర్తిని నిజంగా గౌరవించేవాడైతే ఒక దళిత కుర్రవాణ్ణి, యువకుణ్ణి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారు వైసీపీ నాయకులు. దాని గురించి ఎవరు మాట్లాడరు. దాని గురించి మీరు ముఖ్యంగా ఎస్సీ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఓటేసేటప్పుడు మీరు జనసేన కానీ, టీడీపీ కానీ, భారతీయ జనతా ఎవరికి ఓటేసినా మీరు ఆలోచించి ఓటేయండి. కేవలం మాకు వీళ్ళు ఇష్టం లేదు కాబట్టి గుడ్డిగా ఓటేస్తే ప్రజాస్వామ్యాన్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆదరించేవాడిని. దయచేసి ఒకసారి మీరు ఆలోచించి, ముఖ్యంగా ఎస్సీ పెద్దలకి, ఎస్సీ యువతకు కూడా నా విజ్ఞాపన, అంబేద్కర్ విదేశీ విద్యా విధానం కింద 23 పథకాలు తీసేశారు. అలాగే బీసీ కులాలకి సంబంధించి జగన్ 2019లో చెప్పింది 153 కులాలను గుర్తించాం, 139 కులాల తాలూకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ రోజుకి వాళ్ళకి కావాల్సిన వాటికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. కేవలం పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ అయింది తప్ప ఏ ఉద్దేశంకి అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఇది కూడా బీసీ కులాల సమూహం మీరు ఆలోచించాలి. దాదాపు 2,14,00,000 బీసీ పాపులేషన్ ఉన్నారు. 44 లక్షల మందికే, ముఖ్యంగా 5-6 కాస్ట్లకే వాళ్ళు ఇచ్చారు. ఇంకా 1,70,00,000 మందికి ఏ పథకాలు అందలేదు. 26,000 మంది బీసీల మీద అక్రమ కేసులు పెంచారు. మన బాపట్ల నియోజకవర్గంలోనే చాలా కదిలించే సంఘటన, 15 ఏళ్ల అమర్నాథ్ని వాళ్ళ 17 ఏళ్ల అక్క ఏడిపిస్తా ఉంటే రోడ్డు ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్లి మనకి పెట్రోల్ వేసి కాల్ చేశారు. ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షిణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవ్వాలా? 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవ్వాలా? గాయమైందంట, గాయం. %34 ఉన్న బీసీల రిజర్వేషన్లని 24% తగ్గించి 16,000 మంది బీసీ నాయకులు మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు. నేను 8 మందికి ఎంపీలకు ఇచ్చాను, ఇంతమందికి బీసీలకు ఇచ్చాను. కానీ జగన్ చేసిన ద్రోహం, అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది. 16,000 మంది బీసీలకి నువ్వు 34 నుంచి 24% తగ్గించి బీసీలని అధికారం దూరం చేసావు. అది మర్చిపోకండి.
పొద్దున్న చూస్తా ఉన్నా నిన్న వైఎస్ జగన్కి